హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైందండి. రికార్డ్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10th క్లాస్ డిగ్రీ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. మెరిట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించిన కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల కావడం జరిగిందనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగిందండి. ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మిగతా జిల్లాల్లో కూడా ఇటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేస్తూ ఉన్నారండి. మీ జిల్లా ఏదనేది వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకి మార్చి 10వ తారీఖు నుంచి మార్చి 15వ తారీఖు వరకు ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. చిత్తూరు.ఏపీ.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకునేసి ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. చివరి తేదీ మార్చి 15వ తారీఖు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి కూడా మీరు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10 పోస్టులను అయితే 10 రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. వీటిలో నేను 10th క్లాస్ అలాగే డిగ్రీ అర్హతలతో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాల గురించి చెప్తానమాట. మొత్తం ఈ 10 రకాల పోస్టులలో ఇక్కడ ఎలక్ట్రీషియన్ పోస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఎలక్ట్రీషియన్ పోస్ట్ అయితే కేవలం ఒక పోస్ట్ మాత్రమే ఉంది. ఈ పోస్టులకి 10th క్లాస్తో పాటు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకి కేవలం 10వ తరగతి పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 6 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. శాలరీ 15,000 రూపాయలు. ఎలక్ట్రీషియన్ పోస్టులకేమో 18,500 రూపాయల శాలరీ అయితే ఉంటుంది. అలాగే 10th క్లాస్ అర్హతతో పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులను కూడా భర్తీ చేస్తారనమాట. ఇవి కూడా 6 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయండి. 6 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు. ప్లంబర్ పోస్టులు కూడా 2 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయ్యండి సంబంధిత ట్రేడ్లో ఐటీఎస్ సర్టిఫికేట్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రికార్డ్ అసిస్టెంట్ పోస్టు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉందన్నమాట. అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి 10th క్లాస్ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే బయో స్టాటిస్టీషియన్ పోస్ట్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. ఈ పోస్ట్ కూడా డిగ్రీలో స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ల్యాబ్ అటెండెంట్ పోస్టులు కూడా ఉన్నాయండి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకి 10th క్లాస్తో పాటు ల్యాబ్ అటెండెంట్కి సంబంధించినటువంటి కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. థియేటర్ అసిస్టెంట్ పోస్టులు 5 పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టు కూడా 10th క్లాస్తో పాటు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం మార్చి 10వ తారీఖు లోపు మార్చి 15వ తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి ఆఫ్లైన్ ద్వారా. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఆ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. బయో స్టాటిస్టీషియన్ పోస్టులకేమో మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ విత్ స్టాటిస్టిక్స్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. స్టాటిస్టిక్స్ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకేమో మస్ట్ పాసెస్ ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ యాజ్ వన్ సబ్జెక్ట్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ అనేసి ఇచ్చారు. కంప్యూటర్ అనేది ఒక సబ్జెక్ట్ కలిగి ఉండి డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చండి. లేదంటే
లేదంటే మీరు చేసిన డిగ్రీలో ఏదో ఒక కంప్యూటర్ అనే సబ్జెక్టు కలిగి ఉండి డిగ్రీ పూర్తయి ఉండాలి, లేదంటే కనుక మామూలు డిగ్రీ చేసి ఉండి పీజీడీసీఏ కంప్యూటర్ కోర్సు సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తారండి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ల్యాబ్ అటెండెంట్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయ్యండి ల్యాబ్ అటెండెంట్ కోర్స్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు కూడా ఉన్నాయండి. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకేమో ఇక్కడ డిఎంఎల్టీ కోర్స్ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కోర్స్ కానీ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ మార్టం అసిస్టెంట్, థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే థియేటర్ అసిస్టెంట్ పోస్టులకి కనీసం 5 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి అనుభవం ఉంటే కనుక అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోస్ట్ మార్టం అసిస్టెంట్ పోస్టులకు మాత్రం కేవలం 10వ తరగతి సర్టిఫికేట్ ఉంటే చాలు అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్లంబర్ పోస్టులకు చూడొచ్చు 10th క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే ఐటీఐ ఫిట్టర్ చేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఈ జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకు చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పాస్డ్ ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ అని ఇచ్చారు. అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రీషియన్ పోస్టులకి 10th క్లాస్తో పాటు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదంటే కన్నా డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తయినటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 సంవత్సరాల పాటు వయో పరిమితుల సడలింపు అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపాయలు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 500 రూపాయలు ఫీజు చెల్లించాలి. అదే కాంట్రాక్ట్ జాబ్స్కి అయితే కన్నా 1000 రూపాయలు ఫీజు అయితే చెల్లించాల్సింది ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇక మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది కూడా జనరల్ డ్యూటీ అటెండెంట్ పోస్టులకి, రికార్డ్ అసిస్టెంట్, అలాగే బయోస్టాటిస్టిషియన్ పోస్టులకి ఇటువంటి వాటికి అయితే అప్లై చేసుకుంటారనమాట. 10th క్లాస్ డిగ్రీ అర్హతలతో వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలకి అప్లై చేసుకుంటారు. వాళ్ళు 500 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. డీడీ రూపంలో, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు అయితే చెల్లించాల్సిందే ఉంటుంది. నోటిఫికేషన్లో అడ్రస్ చెక్ చేసుకునేసి మీరు ఫీజు అయితే చెల్లించండి. మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదండి. విద్యార్హతల్లో మీకు వచ్చినటువంటి మార్కుల మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థుల్ని ఎంపిక చేయడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఎక్స్పీరియన్స్ కూడా 15 మార్కులు వెయిటేజ్ రూపంలో ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి వెయిటేజ్ మార్క్స్ అయితే వస్తాయన్నమాట. అదొక బెనిఫిట్ అనేసి చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఈ నోటిఫికేషన్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకొనేసి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ చివరిలో అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోండి. ఇక్కడ చెక్ లిస్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా అప్లికేషన్ ఫామ్కి జతపరిచి మీరు దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.